నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఖర్చు లేని సులువైన పరిహారాలు సూటిగా సొత్తు లేకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే రేపు హోలీ పౌర్ణమి, అలాగే లక్ష్మీ జయంతి కూడా, దీనితో పాటు చంద్రగ్రహణం కూడా వస్తుంది. ఇది చాలా విశేషమైనది, అంతేకాదు చాలా శక్తివంతమైనది అని కూడా పండితులు చెప్తున్నారు. రేపటి రోజున లక్ష్మీ జయంతి కూడా జరుపుకోబోతున్నారు. అయితే ఈ సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైన గ్రహణం. అయితే ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలండి, ఇక మీ ఇల్లంతా కూడా డబ్బులతో నిండిపోతుంది. ధన ధాన్యాలకు మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్. ఎంతటి శక్తివంతమైనది అంటే మనందరికీ తెలిసిందే. గ్రహణం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలకు మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే ఈ గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, తరతరాలకు తరగని డబ్బు వస్తుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, కోటీశ్వరులు అవుతారు అనడంలో అతిశయోక్తి లేదండి. ఎందుకంటే బియ్యం అనేవి చాలా పవిత్రమైనవి. బియ్యం అంటే అన్నపూర్ణాదేవితో సమానం. పూర్వకాలంలో అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు సాక్షాత్తు పరమశివుడు పొందినట్లు శాస్త్రాలలో చెప్పబడి ఉంది. అలాంటి ఎంతో పరమ పవిత్రమైనటువంటి అన్నపూర్ణాదేవి నివసించేటటువంటి ప్రదేశం ఏది అంటే బియ్యం డబ్బా. కనుక ఆ బియ్యం డబ్బాలో ఈ గ్రహణం రోజున ఇది వేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా మారతారు. సిరి సంపదలకు అస్సలు లోటు అనేది ఉండదు. ఇక డబ్బులనేవి వస్తూనే ఉంటాయి. ధనం అనేది ఎప్పుడూ కూడా ఇంట్లో నిలకడగా ఉంటుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమంది ఇంట్లో చూసుకున్నట్లయితే ఎంత కష్టపడి సంపాదించినా కూడా డబ్బు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల బియ్యం అనేవి ఇంట్లో ఉండవు. అలాంటి వారికి కూడా బియ్యం అనేవి ఇంట్లో ఉండాలి. అలా అన్నా కూడా ఎప్పుడు కూడా ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్నా, చేతిలో డబ్బు ఉండాలన్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఖచ్చితంగా ఉండాలి. అలానే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ఇవన్నీ మరి ఉండాలి అంటే మనం తప్పకుండా ఈ యొక్క గ్రహణం రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే సరిపోతుంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి గ్రహణం రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు మన బియ్యంలో. అయితే వారి అనుగ్రహంతోనే మనం ఎప్పుడు కూడా కడుపు నిండా తినగలుగుతున్నాము. ఇలా అన్నం తినాలన్నా, మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలన్నా సాధ్యమవుతుంది. ఈ ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలను మనం పాటించి తీరాలి. ముఖ్యంగా బియ్యాన్ని కానీ అన్నాన్ని కానీ కాళ్ళ కింద వేసి పొరపాటును కూడా తొక్కకూడదండి. బియ్యం డబ్బాలో ఎప్పుడు కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డస్ట్ వంటిది లేకుండా, అంటే దుమ్ము ధూళి బూజు లేకుండా తప్పకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడు కూడా పవిత్రంగా భావించాలి. ప్రతిసారి కూడా బియ్యం డబ్బాను కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమః శివాయ అనుకొని ఆ పక్కన పెట్టినట్లయితే బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్య ఫలితం మీకు లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే బియ్యం బస్తాలను ఎప్పుడు కూడా నైరుతి దిశలో పెట్టుకోవాలి. నైరుతి దిశలో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులకు కూడా మారే అవకాశం మీకు ఏర్పడుతుంది. అయితే పౌర్ణమి రోజుల్లో కొన్ని నియమాలనైతే మీరు ఖచ్చితంగా పాటించాలండి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా కలుగుతుంది.
ఇక పౌర్ణమి రోజుల్లో గోర్లు కట్ చేసుకోవడం, జుట్టు కట్ చేసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదండి. అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో పొరపాటున కూడా కొన్ని పనులు అంటే చేయకూడని పనులు ఏంటంటే పౌర్ణమి రోజుల్లో పాలు, పెరుగు, చింతపండు వంటి వాటిని ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. అంటే వీటిని ఎవరికి దానంగా కానీ లేదా అప్పుగా కానీ కూడా ఇవ్వకూడదు. అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో ఒక నిమ్మకాయను తీసుకోవాలి. ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో తీసుకునేటటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పోతాయి. కనుక పౌర్ణమి రోజున నిమ్మకాయను తీసుకొని ఈ నిమ్మకాయ అనేది దిష్టి పోగొడుతుంది. నరదృష్టిని సైతం తొలగించే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. నరదిష్టి అయినా నకారాత్మక శక్తి అయినా తొలగించే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. కనుక నిమ్మకాయతో పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి తప్పకుండా శక్తి అనేది ఉంటుంది. నిమ్మకాయ అత్యంత శక్తివంతమైనవి. అది మన చుట్టూ ఉండే దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది. ఇక ఈ నిమ్మకాయతో గుమ్మం దగ్గర దిష్టిని తీయాలి. అలానే బాగా పండినటువంటి నిమ్మకాయను తీసుకోవాలి. అంటే పౌర్ణమి రోజుల్లో బాగా పండినటువంటి నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయతో దృష్టిని తీస్తే కనుక దృష్టి దోషాలు అనేవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. దుష్ట శక్తులు, చెడు ప్రభావం సైతం పోతాయి. ఇక ఈ సమయంలో మనం బియ్యం డబ్బాలో వేయవలసిన పదార్థాలు ఏంటి అని చూస్తే బియ్యం డబ్బాలో మనము చిల్లర పైసలు ఏవైతే ఉంటాయో అంటే కాయిన్స్ ఉంటాయి కదండి, మనం రోజు వాడుతూ ఉంటాం. అటువంటివి రూపాయి బిళ్ళ కానివ్వండి, 2 రూపాయల బిళ్ళ, 5 రూపాయల బిళ్ళ, 10 రూపాయల బిళ్ళ, ఇలా మీ దగ్గర ఏముంటే అవి కాయిన్స్ని అక్కడక్కడ వేసి బియ్యం డబ్బాలో ఉంచాలండి. ఇలా వేస్తే కనుక ధన ధాన్య సమృద్ధి అనేది కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి తొలగిపోతుంది. ఎందుకంటే నిమ్మకాయ పరిహారం ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి నిమ్మకాయతో దిష్టి తీసుకోవడం కానీ, మీ గుమ్మానికి దిష్టి తీయడం కానీ, లేదా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మీరు దృష్టి తీసుకున్నా కూడా తొలగిపోతాయి. ఇకపైన మీరు బియ్యం డబ్బాలో ఇటువంటి చిల్లర పైసలు వేసినట్లయితే ధనధాన్య సమృద్ధి అనేది కలుగుతుంది. అంటే ఇలా ఎప్పుడైతే నకారాత్మక శక్తి, దిష్టి అన్నీ తొలగిపోతాయో అప్పటి నుంచి మనం ఏ పరిహారం చేసినా కూడా పాజిటివ్ ఎనర్జీ అలాగే దైవశక్తి అనేది మన ఇంట్లోకి ఆహ్వానించబడుతుందండి, ప్రేరేపింపబడుతుంది. దైవశక్తి మనకి ఆకర్షింపబడుతుంది. ఈ విధంగా చేసినట్లయితే బియ్యం డబ్బాలో పౌర్ణమి రోజున శక్తివంతమైన చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఇంట్లో మార్పును చూస్తారు. ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి మీరు ఎదుగుతారు. ధనధాన్యాలకు లోటు లేకుండా జీవించవచ్చు. బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్ర బాధలు తొలగిపోతాయి. చేతి నిండా ధనం నిలుస్తుంది. ధనం అనేది విపరీతంగా దూసుకువస్తుంది. అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఈరోజు చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు. కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమి గ్రహణం రోజు ఈ బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి మీ కోరికను నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి. అలాగే మనకి భారతదేశంలో గ్రహణం లేదు కాబట్టి లక్ష్మీ జయంతి కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి మీ శక్తి కొలది ధూపదీప నైవేద్యాలతో పూజ చేయండి. ఇక లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. అలాగే ఈ శక్తివంతమైన రోజున ఈ చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలను మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఖర్చు లేని పరిహారాలు తేలిగ్గా ఉండేవి చెప్పి అప్లోడ్ చేసినప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందరికంటే ముందుగా మీరు చూడగలుగుతారు. ఇక మరో చక్కటి పరిహారంతో మళ్ళీ కలుద్దామండి.